వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం, చాలా లేటుగా చేస్తున్నాను, చాలా లేటుగా స్పందిస్తున్నాను. కానీ లేటెస్ట్గా దీని గురించి మాట్లాడుకుందాం. ఏమాత్రం కూడా మాట్లాడడంలో వెనకడుగు మాత్రం నేను వెయ్యను అన్న విషయాన్ని మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ పార్టీ నాయకులకు, రాజకీయ నాయకులకు, నా తోటి మీడియా మిత్రులకు, ఫోర్త్ ఎస్టేట్కు, సీనియర్ జర్నలిస్టులకు, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నేను మాట్లాడతా. ఒకవేళ ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే పొరపాటున దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది అడుగుతున్నారు, అందరూ మాట్లాడారు, రౌండ్ టేబుల్ చర్చలు పెట్టారు. ప్రతి దానికి ఇమీడియట్ గా స్పందించే శ్రావ్య రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎందుకు స్పందించట్లేదు? భయపడుతోందా? భయపడి వెనకడుగు వేస్తోందా అని చెప్పి. అయితే లేట్గా అయినా లేటెస్ట్గా ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం 1 వీక్ నుంచి హెల్త్ బాగాలేదు. మార్నింగ్ యూస్ కూడా నేను చేయట్లేదు. నా వాయిస్ కూడా అస్సలు బాగాలేదు. విపరీతమైనటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్. సో ఈ వాయిస్ కూడా నేను ఎంతో కష్టపడి హాట్ వాటర్ తాగితే కొంచెం ఇట్లా అయింది. అండ్ ఆ తర్వాత ఓకే టీవీ అవార్డ్స్, ఓకే టీవీ తెలుగు రత్న అవార్డ్స్ ఈ వచ్చే సోమవారం మార్చ్ 24వ తారీఖున సాయంత్రం 4వ వార్షికోత్సవ సందర్భంగా ఓకే టీవీ తెలుగు రత్న అవార్డ్స్ మేము ఇస్తా ఉన్నాము. సో ఈ సందర్భంగా ఆ అరేంజ్మెంట్స్ లో బిజీగా ఇన్విటేషన్స్ పట్టుకొని తిరుగుతా ఉన్నాను. సో దానివల్ల తప్ప శ్రావ్య ఎవరికి భయపడదు, ఎవరికి తల వంచదు, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టదు. సో ఇది క్లియర్గా మీ అందరికీ నేను చెప్పబోయే విషయం. అండ్ చాలా మంది చాలా మాట్లాడారు, అన్ని చూస్తున్నాను, అన్ని వింటున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలా 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 గుర్తుండిపోయింది. అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఇక మొదలు పెట్టాలి అంటే, జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ని మార్నింగ్ న్యూస్లో నేను ఖండించాను. ఏమని ఖండించాను? ఒక మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు, పాపంతో కూడుకున్నది. నిజంగా అరెస్ట్ చేయాల్సి వస్తే ఎవరిని చేయాలి? నిజంగా ఒక అరెస్ట్ చేయాలి అని అన్నప్పుడు ఎవరిని చేయాలి? పొద్దున్న లేస్తే హమీ తుమి ఏకై, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నువ్వు అది చేసావు, నేను ఇది చేసా, నువ్వే అది చేసావు, ఇది చేశానని చెప్పి తిట్టుకునేటువంటి రాజకీయ నాయకులు సాయంత్రం అయితే హమీ తుమి ఏకై అని చెప్పి కలిసిపోతారు. కానీ మీ సొంత మీడియాలకు ఫండింగ్ ఇచ్చి పెట్టుకున్నటువంటి మీ ఛానల్స్లో ఎవరన్నా వీడియోలు చేస్తే మీరు కొట్టుకోవడం మానేసి వాళ్ళ మీద పడతారు. అంటే ఉరిమి గాలి వాన మీద పడ్డట్టు మీరు కొట్టుకొని మాట పెంచుకొని మధ్యలో ఉన్నటువంటి ఛానల్స్ మీద పడతా ఉన్నారు. ఒక మహిళగా, ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఆడబిడ్డగా ఆత్మగౌరవంతో ఖచ్చితంగా జర్నలిస్టుల జోలికి రావడం తప్పు. మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. అయితే ఇక్కడ గతంలో ఏ జర్నలిస్ట్ రేవతినైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అరెస్ట్ చేసిందో, ఒకనొక కేసులో అరెస్ట్ చేసిన అమ్మాయినే మళ్ళా రేవంత్ రెడ్డి విడిపించడం జరిగింది. అంటే రేవతి గారిని రేవంత్ రెడ్డి గారు తనే దగ్గరుండి విడిపించడం జరిగింది, బెయిల్ తీసుకొని. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే తన దగ్గరుండి జైలుకి పంపించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఖండించారో, ఏదైతే ఖండిస్తున్నారో, ఏదైతే ఖండించాలనుకున్నారో, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవర్లోకి వచ్చిన తర్వాత నేను మార్పు తీసుకొస్తానని కాకుండా నేనే మారిపోయాను అన్న విధంగా మాట్లాడడం అనేది సరికాదు. అప్పుడు మీరు ఆ విషయాన్ని ఖండించారు, ఇప్పుడు అదే విషయాన్ని మీరు సపోర్ట్ చేస్తూ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు.
ఎస్, తప్పకుండా ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు వీడియో బయట పెట్టడము, బీప్స్ లేకుండా, ఎడిటింగ్ చేయకుండా బయట పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు. ఎప్పుడో ఫిబ్రవరిలో రికార్డ్ చేసిన దాన్ని, దట్టు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల తీసుకున్న దాన్ని చిత్రీకరించడం, నిప్పు కోడి అనే ట్విట్టర్ ద్వారా ఏమాత్రం నార్మ్స్ ఫాలో కాకుండా, ఐటీ నార్మ్స్ ఫాలో కాకుండా బండ బూతులు పెట్టడం కూడా చాలా పెద్ద తప్పు. వాళ్ళది తప్పు, మీది తప్పు. కానీ వాళ్ళు చేసినటువంటి తప్పుకు ఒక చిన్న దాన్ని ఖండిస్తూ ఏదో నోటీస్ పంపించి ఆపాలి, కానీ ఏదో బందిపోట్ల ముఠాని, దొంగతనం చేసినటువంటి వ్యక్తుల్ని, హత్యలు చేసినటువంటి వ్యక్తుల్ని పొద్దున్నే పోయి ఎట్లయితే పట్టుకుంటారో గుంపులు గుంపులుగా పోయి, సో అట్లా పట్టుకొని ఒక మహిళని చూడకుండా ఉదయం పొద్దున్నే 3 గంటల ప్రాంతాల్లో, 4 గంటల ప్రాంతంలో తీసుకుపోయి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అండ్ అలాగే అసెంబ్లీలో చాలా విషయాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడ నేను మీకు తెలుసు, ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరికి కూడా సపోర్టర్ కాదు. ప్రజల తరపున, ప్రజా సమస్యల పట్ల ప్రజలకు మద్దతుగా వాళ్ళ సాధక బాధకాలు కానీ, లేకపోతే వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాల మీద ప్రజల పక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మాట్లాడుతూ ఉంటాను. అది ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా నేను బ్యాక్ స్టెప్ వేయదలుచుకోలేదు కూడా. సో మరి ఇటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఐటీ నార్మ్స్ ఫాలో కాకపోవడం అనేది వాళ్ళు చేసినటువంటి తప్పే. నిజంగా శిక్షించాలంటే దానికి వేయాల్సినటువంటి శిక్షలు వేరే ఉన్నాయి. అంత మాత్రాన మీరు తన మీద కేసు పెట్టి బందిపోట్ల ముఠాన్ని ఎత్తుకపోయినట్టు ఒక బందిపోట్ల టీంని పంపించి తనని అరెస్ట్ చేయించడం అనేది, జైల్లో పెట్టడం అనేది చాలా 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 విపరీతమైనటువంటి దుశ్చర్య అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు నేను మాట్లాడితే, ఎప్పుడు మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలని ఉంది, కానీ నా గొంతు పనిచేయట్లేదు, నా గొంతు సహకరిస్తలేదు. నిజంగా ఈ రోజున చాలా బాధ అవుతా ఉంది. తెలంగాణలో పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అవుతా ఉంది. ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ ప్రజలు తీసుకొచ్చినారో, ఆ మార్పు మొదలైందా అంటే ఎవరికి అర్థం కాని, అంతు చిక్కనటువంటి ప్రశ్న. సరే, ఇప్పుడు ఈ టాపిక్, ఈ సబ్జెక్ట్ అంతా మళ్ళీ వేరేలాగా వెళ్ళిపోతుంది. గత ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న గారిని, తొలి వెలుగు రఘుని అండ్ కాళోజీ సీనన్నను, అట్లాగే చాలా మందిని, సో జీవన్ రెడ్డి మా పైన కేసులు పెట్టినాడు, అండ్ టిఆర్ టీవీ తిరుపతి, జర్నలిస్ట్ భార్గవ్, తొలి వెలుగు రఘు, కాళోజీ రాము, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది చాలా మంది ఉన్నారు. అండ్ వీళ్ళని గద్దెనెత్తుకుపోయినట్టు ముఖ్యంగా రఘుని కావచ్చు, మల్లన్నని కావచ్చు, కాళోజీ సీనుని కావచ్చు ఎత్తుకపోయినారు. అండ్ అలాగే మా విషయంలో కూడా ఒకానొక మంత్రి హార్డ్ డిస్క్లు ఎత్తుకపోయే విధంగా సైబర్ క్రైమ్ లో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినాడు. ఆర్మూర్ జీవన్ రెడ్డి మా మీద కేసులు పెట్టి కార్లు సీజ్ చేసి బెదిరించినారు. చాలా జరిగినాయి. అప్పుడు ముఖ్యంగా ఈ ప్రతిపక్షాలు, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దాన్ని ఖండించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు రేవంత్ స్థానంలోకి కేటీఆర్ వెళ్ళిండు, అండ్ కేసీఆర్ స్థానంలోకి రేవంత్ వెళ్ళిండు. వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళైతారు అంటే నేను ఏందో అనుకున్నా, కానీ ఇప్పుడు నేను దాన్ని ప్రాక్టికల్ గా చూస్తున్నా. ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కేటీఆర్ కి జర్నలిస్టులు గుర్తు రాలేదు, ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారికి యూట్యూబ్ ఛానల్స్ గుర్తు రాలేదు, ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మరి నేను కూడా ఒక ఆడపిల్లని గుర్తు రాలేదు, ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మరి వీళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అన్న విషయం కేటీఆర్ గారికి గుర్తు రాలేదు. చాలా సంతోషం. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మరి అప్పుడు కూడా మరి కేసీఆర్ యొక్క వైఫల్యాల పట్ల ప్రజల పక్షాన మాట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్స్ మీద కేసులు పెట్టారు. అప్పుడు మేమే కదా
మరి వెళ్ళింది మేమే కదా, వాళ్ళకి సపోర్ట్ గా నించుంది అన్న విషయం కూడా రేవంత్ రెడ్డి గారికి గుర్తు రాలేదు, మర్చిపోయారు. దాన్నే పవర్ యొక్క మహిమ అంటారు. పవర్ ఉన్న వాడికి పొగరు ఉంటుందా, అహంకారం ఉంటుందా అంటే నేను చెప్పలేను. కానీ పవర్ ఉన్న వాళ్ళు గజనీతో సమానం అని మాత్రం నాకు అర్థమైంది. ఎందుకు? సో పవర్ అలాంటిది. అంటే ఆ పవర్ లో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏందనేది మనకు తెలియదు. ఒక రకమైనటువంటి దాంతో ఒక ట్రాన్స్ లో మనం ఉంటాం. అంటే ఇక మనకంటే మన తర్వాత మనకంటే తీస్మార్కాన్లు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో అని మనం అనుకుంటాం. వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళైతారు. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కేటీఆర్ అయిండు, కేటీఆర్ రేవంత్ రెడ్డి అయిండు. కేటీఆర్ గారు మరి వీళ్ళందరూ కేసులు పెట్టి ప్రభుత్వ హయాంలో వెళ్ళినప్పుడు దేన్ని కూడా ఖండించలే. ఒక పూచక పుల్లలాగా నీచంగా చాలా మంది జర్నలిస్టులను మాస్ వంటలను చూస్తున్నారు. ఇప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇప్పుడు ఓకే టీవీ లాంటి ఛానల్స్, మిగతా ఛానల్స్, నేనైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే కూడా మా లోగోని ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ లోపలికి రాణిస్తలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటది? మళ్ళీ వీళ్ళు ఇప్పుడు నీతి మంత్రులాగా నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు, నీతి సూక్తులు చెప్తున్నారు. అట్లీస్ట్ మేము ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇస్తాం సార్, మిమ్మల్ని కలిసి ఇస్తాము అంటే కూడా కేటీఆర్ గారు రానియట్లే, రేవంత్ రెడ్డి గారు రానియట్లే. అప్పుడప్పుడు అనిపిస్తుంది మేము ఎవరి కోసం కొట్లాడుతున్నాం, దేనికోసం కొట్లాడుతున్నాం, ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. రేపటి రోజున ఆ ప్రజలైనా మా కోసం స్టాండ్ బై చేసుకొని నించుంటారా, లేకపోతే వాళ్ళు కూడా నమ్మించి మోసం చేస్తారా అనేది అర్థం కానటువంటి వ్యవస్థలో ఈ సొసైటీలో బతుకుతున్నందుకు బాధపడాలో మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇటు రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇద్దామంటే, రేవంత్ రెడ్డిని కలుద్దామంటే ఆయన అపాయింట్మెంట్లు ఉండవు. జయపాల్ రెడ్డి ఎత్తాడు, అయోధ్య రెడ్డి ఎత్తాడు, వాళ్ళ గురించి మేము మాట్లాడమని మా మీద పీకలతో కోపం. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి ఇన్విటేషన్ ఇద్దామంటే కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడు. ఫోన్లు చేసి ఆ తిరుపతికి కేటీఆర్ గారికి చేసి అలసిపోయింది. నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఓకే, అంటే మేము ప్రజల పక్షాన కొట్లాడుతుంటే మీ పార్టీ ఆఫీసులలో మీరే అలౌ చేయకపోతే ఇక మీరు యూట్యూబ్ ఛానల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? ఇద్దరికి వేస్తున్నా ప్రశ్న, ఇటు రేవంత్ కేస్తున్నా, అటు కేటీఆర్ కేస్తున్నా. సరే, ఇది కూడా కాదు, పక్కన పెడదాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీన్మార్మలను రఘును కిడ్నాప్ చేసింది, తీన్మార్మలను అరెస్ట్ చేసింది, దాసరి సీలను ఎత్తుకపోయినరు. సో మాస్ వంటల మీద కేసులు పెట్టినరు. ఆర్మూరు జీవన్ రెడ్డి అడ్డుకుంటే నన్ను ఆర్మూరు ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులందరూ కూడా నన్ను కాపాడిండ్రు. నాకు సంరక్షకులుగా, నా సొంత అన్నలుగా వాళ్ళను చూసుకొని అప్పుడు వాళ్ళని కాపాడడం జరిగింది. సో అట్లనే ఇక్కడ మన ఏమంటారు, నా హార్డ్ డిస్కులు ఆఫీస్లకి వెళ్ళి ఎత్తుకపోయి మా మీద కేసులు పెట్టి ఓకే టీవీ లేకుండా చేయాలని ఆఖరికి ఒక 20 రోజులు నా ఛానల్ రాకుండా చేసింది గత ప్రభుత్వం. ఒక 20 days నా ఛానల్ రాకుండా చేస్తే నెంబర్ 1 తెలంగాణ అనే ఒక ఛానల్లో నేను మార్నింగ్ న్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వరకు నేను చెప్తున్నాను. దీని తర్వాత మాట్లాడుకుందాం. నిజంగా కేసీఆర్ గారిని ఒక సూపర్ స్పీడ్, జెట్ స్పీడ్ హీరో లెక్క చూపించింది. రజనీకాంత్ తర్వాత రజనీకాంత్ అంట ఎలివేషన్ ఇచ్చింది ఎవరు నాయన అంటే మా తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు, మా తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు. మరి అటువంటి జర్నలిస్టులను కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పూచుక పుల్ల కన్నా హీనంగా తీసి అవతల పడేసిండు. ఆ జర్నలిస్టులను సెక్రటేరియట్ బయట కూర్చుండబెట్టిండు. ఓకే, అంటే ఎవరి వల్లనైతే పైకి వచ్చినామో, జనరల్ గా చిన్నప్పటి నుంచి చదువుకుంటారు నీతి సూక్తులు, నీతి కథలు ఉంటాయి కదా, ఎవరి వల్లనైతే మనం పైకి వచ్చినామో జీవితంలో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ అని చెప్పి మా అమ్మ చెప్తా ఉంటుంది. ఓకే, అండ్ అట్లాగే నీతి సూక్తులు కూడా మనం నీతి కథలు అన్ని కూడా వింటా ఉంటాం. అట్లాగే గురువులు వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. అట్లాంటిది ఏ మీడియా వల్లనైతే కేసీఆర్ పైకి వచ్చిండో, ఎవరైతే కేసీఆర్ ని ఒక హీరో లెక్క చూపించినారో ఆ శాటిలైట్ మీడియాని మీరు గ్రిప్ లో పెట్టుకొని తొక్కే ప్రయత్నం చేసిరు, తొక్కేసిరు. అట్లా తొక్కుతేనే జెట్ స్పీడ్ లో బొక్కపొరదంతే పడినట్టు అట్లా తొక్కుతేనే డిజిటల్ మీడియా విపరీతమైనటువంటి స్పీడ్ తోటి ముందరికి వచ్చింది. అట్లాగే కేసీఆర్ అంతటోడే సొంత జర్నలిస్ట్ అని మోసం చేసినప్పుడు, మనని పూచుక పుల్లలాగా చూసి రోడ్డు మీద కూర్చుండబెట్టినప్పుడు మరి నేనెంత అనుకున్నాడో ఏమో మరి రేవంత్ అన్న. ఏ యూట్యూబ్ ఛానళ్ల వల్లనైతే రేవంత్ హీరోలక్క కనబడ్డాడో, ఏ యూట్యూబ్ ఛానళ్ల వల్లనైతే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిందో, అదే రేవంత్ రెడ్డి ఈ రోజు నా యూట్యూబ్ గాలని గొట్టంగా అంటున్నాడు, బట్టలు కూడా తీసి కొడతామంటున్నారు. పక్కన ఉన్నటువంటి ఆ దుద్దిల శ్రీధర్ బాబు చట్టం చేస్తాడట. చట్టం ఎవరికైనా చుట్టమా సార్ చేయనీకి? చట్టం ఎవరికైనా చుట్టమా? సుప్రీంకోర్టు అంటే తీస్మార్కాన్ లాంటి ఒక సుప్రీంకోర్టు లాంటివే డిజిటల్ మీడియా కూడా మీడియాతోనే సమానం, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జర్నలిస్టులే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీ చట్టాలు ఎవరి కోసం పనిచేస్తాయి?
మీ చుట్టాలాగా పనిచేస్తాయా అని చెప్పి శ్రీధర్ బాబుని అడుగుతా ఉన్నా. ఇకపోతే ఆయనేమో పెద్ద ఆయనేమో ఎవరిని శాటిలైట్ ని తొక్కేస్తే ఈ చిన్న ఆయనేమో రెండవ ముఖ్యమంత్రి ఏమో యూట్యూబ్ ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆగుతుందా? సోషల్ మీడియా అంటే ఒక విజృంభణ. సోషల్ మీడియాని ఆపాలంటే ఎవరి తరం అని అవుతుందా? ఒకటి కాకపోతే ఇంకోటి పుట్టుకొస్తుంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి పుట్టుకొస్తుంది. అసలు ఈ సోషల్ మీడియా వాడద్దంటే ఇంటర్నెట్నే బంద్ చేయాలి. ఇంటర్నెట్నే బంద్ చేసి ఇంటర్నెట్నే బొంద పెట్టాలి. మన ఇంటర్నెట్ ఆపితే ప్రపంచం ఉంటుందా? సో దయచేసి నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఎవరి మనోభావాలు కూడా తినాలనే దెబ్బ తింటాయని చెప్పి నేను అనుకోవట్లేదు, దెబ్బ తినవని నేను అనుకుంటున్నా. తినద్దు కూడా, ఎందుకంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ గా మాట్లాడతా, చాలా గట్టిగా మాట్లాడతా. సో ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే, సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నా. ఒక్కసారి మాట్లాడే ముందర రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారో ఒకసారి మనం చూద్దాం. జర్నలిస్ట్ రానుండి క్రిమినలిటీ ఉందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడదీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొట్టాలని చెప్తున్నాను. తమాషా చేయదు. నేను కూడా మనిషిని, నాకు చీము నెత్తురుంది. మీరు ముఖ్యమంత్రి అని మాకు కూడా తెలుసు. మీరు పదే పదే నేను ముఖ్యమంత్రి అని మీరు చెప్పక్కర్లేదు. నేను అదే అడుగుతున్నాను, ఒక ముఖ్యమంత్రిగా బట్టలు ఉడదీసి కొడతామని అన్న విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడినారంటే ఏ రకంగా చూడాలి? మరి మీరే విలువల్ని కాపాడుతున్నట్టు. పాయింట్ నెంబర్ 1, బట్టలు ఉడదూసి కొడతా, జర్నలిస్టులు క్రిమినల్స్ లిస్ట్ ఇవ్వండి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అసలు మీ లిస్ట్లో ఏముంది? మీ లిస్ట్లో ఎవరు జర్నలిస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ప్రజల పక్షాన కొట్లాడే వాళ్ళు జర్నలిస్టా? నేను అడుగుతున్నా, ఈ రోజున వార్తాపత్రికలలో ఒక్క ప్రజా సమస్యను చూపించండి. ప్రధానంగా చెప్పుకునేటువంటి వార్తాపత్రికల్లో మా రైతుల సమస్యలు, మా మహిళల సమస్యలు, జరగబోయే స్కామ్స్, జరుగుతున్న స్కామ్స్, రెవెన్యూ రికార్డ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క ప్రజా సమస్య వార్త చూపించండి. మన భారతదేశానికి 4వ ఆయుధం లెక్క పనిచేసేటువంటి నా శాటిలైట్ లో, మా జర్నలిస్టులలో, మా పత్రికలలో, మా 4th ఎస్టేట్ లో ప్రజల కోసం ఎప్పుడో పనిచేయడం బంద్ చేసిర్రు, దాన్ని బొందబెట్టిండ్రు. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నట్టు మాట్లాడే మాలాంటోలని ఇష్టపడుతున్నారు అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎవరండి క్రిమినల్? నేను అడుగుతున్నా, నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే క్రిమినల్స్ డేటా నేను మీకు ఇస్తా. ఈ పార్టీ ఆ పార్టీ కాదండి. 119 నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఎంతమంది క్రిమినల్ ఉన్నారు? ఎవరు ఏ స్కామ్ చేసిండు, ఎవరు ఏ అత్యాచారం చేసిండు, ఎవరు ఏ ఇసుక దందా చేసిండు, ఎవరు దేంట్లో వేలు పెట్టిండు, ఎవరు దేని కుల్లగొట్టిండు, దేని పడగొట్టిండో, దేని మీద అక్రమ కేసులు పెట్టిండో ప్రతి ఒక్క చిట్ట క్రిమినల్స్ డేటా నేను మీకు ఇస్తా. మన క్రిమినల్స్ ని చీల్చి చెండాలి శభాష్ ముఖ్యమంత్రి అని అనిపించుకునేటువంటి గచ్చ రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయా అని చెప్పి నేను తెలంగాణ ఆడబిడ్డగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీరు ఎవరి బట్టలైతే ఊడదీస్తామన్నారో వాళ్ళ బట్టలు కాదు ఊడదీయాల్సింది. మీరు ఊడదీయాల్సింది ఎవరైతే అవినీతి అనే ఒక బట్టల్ని వేసుకొని తిరుగుతున్నారో, ఆ అవినీతి అనే బట్టల్ని వేసుకొని తిరిగేటువంటి అవినీతి బట్టల్ని ఊడబట్టండి, వాళ్ళ బట్టలు తీసి ఉరికిచ్చి కొట్టండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిజమైన క్రిమినల్స్ ఎవరో చెప్పమంటే నేను ఒక దాదాపు 119 మంది నియోజకవర్గాల్లో 119 మంది నియోజకవర్గాల్లో అధ్యక్ష మా రేవంత్ అన్న, మా సోదరవర్యులు, మా సోదర స్వభావులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, 119 మంది నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కలిపి సుమారు 98 మంది ఉన్నారు. లిస్ట్ ఇమ్మంటే ఒక్కొక్క క్రిమినల్ డేటా తీసుకొచ్చి మీ చేతిలో పెడతా. మన క్రిమినల్స్ ని ఏ అవినీతి బట్టలు తీసుకొచ్చి ఊడగొడతారని చెప్పి దయచేసి మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు చెప్పాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాలి అంటే, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగినారు కదా సర్టిఫికేట్ ఉండాలా, ఎవరిదైనా లిస్ట్ లో ఉండండి, ఎవరు జర్నలిస్ట్ అని చెప్పి. నా విషయానికి వస్తే నేను MSc మ్యాథమెటిక్స్ రేవంత్ అన్న.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మొన్ననే పాస్డ్ అవుట్ ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పట్టా పొందిన 80% మార్కులతో రీసెంట్ గా పాస్డ్ అవుట్. ఇప్పుడు మాకున్న టెన్షన్ ఏంటంటే పొట్టి శ్రీరాములు పేరు కూడా మార్చేసినారు. ఇప్పుడు ఆ పొట్టి శ్రీరాములు పేరు నుండి మేము సర్టిఫికేట్ మెమో తీసుకుంటామా, లేకపోతే కొత్త పేరుతోటి మేము మెమో తీసుకోవాలో తెలియదు. ఓకే, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డబల్ పీజీ చేసి వచ్చిన నేను. నాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి నా విషయానికైతే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అర్హత ఏందో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఆ తర్వాత ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం 2 years చేసిన రెగ్యులర్ గా కాలేజ్కి పోయి 80% మార్కులు వచ్చినాయి నాకు. ఓకే, సో ఈ అర్హత సరిపోతుందా ఛానల్ నడపాలంటే? మరి నిజంగానే మరి ఎంతమంది డిగ్రీలు చేసి ఇప్పుడు రిపోర్టర్లు ఉన్నారు చాలా మంది మాట్లాడుకోవాలంటే? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ అన్న మాట్లాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి, లాజికల్ గా మాట్లాడాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను అడుగుతున్న ఈ రోజున వార్తాపత్రికలలో, శాటిలైట్ మీడియాలో అసలు సిసలైనటువంటి ప్రజా సమస్యలు చూపించేటువంటి వార్తలు ఎక్కడున్నాయి రేవంత్ రెడ్డి గారు? కేవలం యూట్యూబ్ ఛానల్స్కే ఫండింగ్ ఇస్తున్నారా? కాదే, వార్తాపత్రికలకు కూడా ఫండింగ్లు పోతున్నాయి. ఆ విషయం మా రేవంత్ రెడ్డి గారికే బాగా తెలుసు. ఎందుకంటే మీరు కూడా ఏ పత్రికలకి ఫండింగ్ ఇస్తున్నారో మీకన్నా బాగా మేము చెప్పలేం. ఏ శాటిలైట్లకు ఫండింగ్ ఇస్తున్నారో మీకన్నా బాగా మేము చెప్పలేం. అలా అని మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రజా సమస్యల వైపే మేము మొగ్గు చూపించినాం. ప్రజా సమస్యలు కుండ బద్దలు కొట్టినట్టు అప్పుడు ఆ ప్రభుత్వంతో కొట్లాడినాం, ఈ ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరు కూడా భయపడరు రేవంత్ రెడ్డి గారు. సోషల్ మీడియాను ఆపాలంటే మరో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. ఏమన్నారు సార్? క్వాలిఫైడ్ జర్నలిస్ట్ శభాష్ రేవంత్ రెడ్డి గారు. చప్పట్లు కొట్టాలనిపిస్తుంది ఆ మాటలు విన్న తర్వాత. క్వాలిఫైడ్ జర్నలిస్ట్ ఎవరు, ఏ జర్నలిస్టో మీరు తేల్చి చెప్పేది. మా జర్నలిస్ట్ సంఘాలలో చిచ్చులు పెట్టి ఎవడెవడేందో చెప్పమంటున్నారు. సరే సార్, సర్టిఫైడ్ జర్నలిస్టులని మేము చూపిస్తాం. సర్టిఫైడ్ జర్నలిస్టుల ఛానల్ రన్ చేస్తున్నారని మేము నిరూపిస్తాం. సర్టిఫైడ్ జర్నలిస్టులు అత్యధిక శాతం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతుకుతున్నారు, ప్రజల పక్షాన కొట్లాడుతున్నారని నేను నిరూపిస్తాం. కానీ 119 మంది నియోజకవర్గాల్లో మీ శాసనసభలో, మా తెలంగాణ రాష్ట్రంలో 119 మంది నియోజకవర్గాల్లో ఎంతమంది పట్టభద్రులు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పొలిటికల్ సైన్స్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారో దయచేసి నా ప్రియమైనటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీ సర్టిఫికెట్లు చూపియండి. 119 నియోజకవర్గాల్లో పొలిటికల్ సైన్స్ చదివినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? చట్టం మార్చాలంటే అసలు అక్కడి నుంచే మార్చాలి రేవంత్ అన్న, మీ అసెంబ్లీ నుంచే మార్చాలి రేవంత్ అన్న. చట్టం మార్చాలి అంటే, రాజ్యాంగంలో మార్చాలి అంటే, రాజ్యాంగంలో జతపరచాలంటే మాకు ప్రతి నియోజకవర్గానికి రాజ్యాంగబద్ధంగా ఒక సర్టిఫైడ్ లెవెల్లో పొలిటికల్ సైన్స్ చదివినోడు, పొలిటికల్ సబ్జెక్ట్ చదివినోడు, అట్లీస్ట్ డిగ్రీ పట్టా ఉన్నోడే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మరి రేవంత్ రెడ్డి గారిని పక్కనే కూర్చొని చట్టం చేయాలని చెప్పి మాట్లాడేటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు చెప్తా ఉన్నా. అసెంబ్లీలో కూర్చున్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది పొలిటికల్ సైన్స్ చేసి అసెంబ్లీ సాక్షిగా కూర్చొని రాజకీయం చేస్తున్నారో చెప్పాలి. మాటికి నేను చెప్తా ఉన్నా, ఒత్తి చెప్తా ఉన్నా, ఎంతమంది 119 మంది నియోజకవర్గాల్లో ఎంతమంది పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ చదివి ఎమ్మెల్యే అయ్యి అధ్యక్ష పదవి ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చున్నారో దయచేసి రేవంత్ రెడ్డి గారు మా అందరికి ఒక లిస్ట్ ఇస్తే మేము మార్నింగ్ న్యూస్ చదువుకుంటాం. పొలిటికల్ సైన్స్ చదివేటోళ్ళేమో దేవుడు ఎరుగు రేవంత్ అన్న, వేలి ముద్రగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, డిగ్రీ పట్టాలేని ఎక్కువ మంది ఉన్నారు, 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రేవంత్ అన్న. మరి దానికే సర్టిఫికెట్లు పట్టుకొని అసెంబ్లీలో కూర్చుంటారో దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మాకు జ్ఞానోదయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
అసలు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే ఆ ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వార్తా పత్రికల నుంచా, శాటిలైట్ మీడియా నుంచా, డిజిటల్ మీడియా నుంచా, మీరిచ్చే అక్రెడిటేషన్స్ నుంచా? సరే పోనీ అది కూడా వదిలేద్దాం రేవంత్ అన్న, అది కూడా వదిలేద్దాం రేవంత్ అన్న. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్క పత్రికలో వందల మంది స్టాఫ్ ఉంటారు. పోనీ 50 మంది వేసుకోండి రేవంత్ అన్న ఒక్కొక్క పత్రికలో. అట్లాగే శాటిలైట్ మీడియాలో రేవంత్ అన్న, శాటిలైట్ ఛానల్స్ లో అక్కడ కూడా ఒక 100 మంది వేసుకోండి రేవంత్ అన్న. కానీ మీరు ప్రతి ఒక్క ఛానల్ కి, ప్రతి ఒక్క పత్రికలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి అక్రెడిటేషన్స్ ఇస్తున్నారా? ఒక్కొక్క ఛానల్లో కేవలం 10 మందికే ఇస్తున్నారు కదా రేవంత్ అన్న. ఒక్కొక్క పత్రికలో 10 మందికే ఇస్తున్నారు కదా రేవంత్ అన్న. అంటే మిగతా పనిచేసే వాళ్ళందరూ కూడా మీడియా వాళ్ళు కాదా? మిగతా పనిచేసే వాళ్ళందరూ జర్నలిస్టులు కాదా? రిపోర్టర్లు కాదా? అసలు ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి రేవంత్ అన్న? ఒక ఛానల్లో 50 మంది పనిచేస్తే, ఒక శాటిలైట్ ఛానల్లో 50 మంది పనిచేస్తే, ఒక వార్తా పత్రికల్లో ఇంకో 50 మంది పనిచేస్తే, ఆ 50 మందిలో 50 మందికి మీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అక్రెడిటేషన్లు ఇస్తారు పుక్కట్ల. కేవలం 10 మందికే ఇచ్చింది. ఒక్కొక్క ఛానల్ ని కన్సిడర్ చేసుకొని ఒక్కొక్క పత్రికకు 10 మందికే ఇచ్చింది కీలక పాత్ర పోషించే వ్యక్తులకు. మిగతా అందరికీ కూడా అక్రెడిటేషన్స్ ఇచ్చినారా? మిగతా ఎంప్లాయీస్ అందరు కూడా జర్నలిస్టులు కాదా? మిగతా ఎంప్లాయీస్ అందరు కూడా మీడియా వాళ్ళు కాదా? మరి ఏ ప్రాతిపదికన ఏ జర్నలిస్ట్ సంఘాలు దీని గురించి మాట్లాడాలి? ఏ జర్నలిస్ట్ సంఘాలు దీని గురించి ప్రక్షాళన చేయాలి? ప్రశ్నించద్దా రేవంత్ అన్న తప్పు జరిగితే? మాట్లాడద్దా రేవంత్ అన్న తప్పు జరిగితే? గొంతు నొక్కేస్తారా రేవంత్ అన్న తప్పు జరిగితే? మాట్లాడద్దు, ప్రశ్నించద్దు. ఈ రోజున గత ప్రభుత్వంలో మా మీద కేసులు పెట్టారు, ఈ రోజున ఈ ప్రభుత్వంలో కూడా నాలాంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అప్పుడు నేను ప్రశ్నించడం ఆపలేదు, ఇప్పుడు ఆపట్లేదు. సరే మీ దృష్టిలో మేము గొట్టంగాలం, మీ దృష్టిలో మేము జర్నలిస్టులం కాదు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అనేది ఒకటి ఉంటుంది రేవంత్ అన్న రాజ్యాంగంలో. ఆ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తోటనే మాట్లాడుతున్నాం అనుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తో మాట్లాడుతున్నాం అనుకోండి. ఏడొచ్చినాయి ఫేక్ వీడియోలు? మీ సీఎం ఆఫీస్ లో మీ దృష్టికి ఫేక్ వీడియోలు తీసుకొస్తున్నారు. కానీ ప్రజలు మాట్లాడే అసలు సిసలైనటువంటి వాళ్ళ బాధలు, వాళ్ళ ఇక్కట్లు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు మీ దృష్టికి తీసుకురావట్లేదు. ఎందుకని అడుగుతా ఉన్నా. ఈ రోజున నేను కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, జర్నలిస్టులని అందరినీ ఈక్వల్ గా చూడడం నేర్చుకోండి. మీ పార్టీకి అన్ని ఛానల్స్ కూడా రావాలని ఒక బోర్డు పెట్టండి. ఈ రోజున జర్నలిస్ట్ శ్రేవతికి మేము ఖండిస్తున్నాం, ఆమె తీసుకపోయి జైలు వేయడం అనేది మేము ఖండిస్తున్నాం, బరాబర్ ఖండిస్తున్నాం. మొట్టమొదటి వాయిస్ ఇచ్చింది కూడా ఈ శ్రావ్య అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ మిగిలిన వాళ్ళు కూడా జర్నలిస్టులే. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, అనిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యల పైన కొట్లాడి మాట్లాడి కేసులు పెట్టుకునే వాళ్ళు కూడా జర్నలిస్టులే అని చెప్పి గుర్తు చేస్తున్నారే కేటీఆర్ గారు. ఓకే, అసలు మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? అసలు ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలవ్వాలి? అసలు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? దయచేసి చెప్తే మేము అక్కడి నుంచి మొదలు పెడతాం. నిజంగా ప్రక్షాళన అంటూ చేయాలంటే రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థల దగ్గర నుంచి, ఫోర్త్ ఎస్టేట్ పత్రికల దగ్గర నుంచి, శాటిలైట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రక్షాళన చేసుకుంటే రావాలి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అరే ఇదెక్కడ న్యాయం? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మా ప్రియమైనటువంటి రేవంత్ రెడ్డి గారు బట్టలు కూడా తీసుకొడతా అంటే, ఒక యూట్యూబ్ ఛానల్స్ గురించి, ఒక జర్నలిస్టుల గురించి మీరు ఈ రోజున అసెంబ్లీలో చర్చ పెట్టుకున్నారు అంటే మీరు ఇస్తానన్న హామీలు ఫెయిల్ అయినాయి. ఏదో ఒక టాపిక్ కావాలి జనాలకు, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి మీ చర్చలు ఆపుకోవడానికా మా మీద పడ్డారు? ఏదో ఒక టాపిక్ ఉండాలి, ప్రజలు మర్చిపోవాలి. ప్రజలు మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు దొరకాలి, ఎవరో ఒక గొట్టంగాడు ఏదో ఒక గొట్టం టాపిక్ దొరకాలి. ఇప్పుడు ఆ గొట్టంగాలో మేమైనాం అసెంబ్లీలో. అరే అసెంబ్లీ సెషన్ అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? ప్రపంచం మొత్తం చూస్తుంది రేవంత్ అన్న, ప్రపంచం మొత్తం. నువ్వు ప్రెస్ మీట్ పెడితే ప్రపంచం మొత్తం, దునియా మొత్తం చూడదు.
కానీ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్స్ లో ఉంటాయి, చరిత్రలో ఉంటది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో చూస్తారు. ఎందుకంటే హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది కాబట్టి ముందు ముందు. ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు, మీరు అంటున్నారు కదా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు చూస్తున్నప్పుడు మీరు ఏం చేయాలా? అసలు యూట్యూబ్ ఛానల్ గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటే అక్కడే తెలియట్లేదా రేవంత్ అన్న మా యూట్యూబ్ పవర్ ఏందో, మా యూట్యూబ్ పొగరేందో, మా యూట్యూబ్ లో ఆత్మ గౌరవం ఏందో, ఆత్మ విశ్వాసం ఏందో మీకు అర్థం కావట్లేదా? మా యూట్యూబ్ యొక్క పవర్ అసెంబ్లీలో చర్చ పెడుతున్నారు, మా యూట్యూబ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, బట్టలు తీసి కొడతామంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు మా గురించి మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్ గా మా యొక్క గొప్పతనమే మరది, మా యూట్యూబ్ ఛానల్స్ యొక్క పవరే మరది. సరే ఇది కూడా పక్కన పెడదాం రేవంత్ అన్న, ఇక ఇది కూడా వద్దు. ఇప్పుడు నేను ఏమంటున్నా, యూట్యూబ్ ఛానల్స్ గురించి అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బట్టలు ఉడదీసి కొడతా అన్నందుకు ఒక్కసారి 100 సార్లు రిపీట్ చేసుకొని చూడండి రేవంత్ అన్న ఆ వీడియో. 100 సార్లు రిపీట్ చేసుకొని చూడండి ఆ వీడియో. ఒక్కసారి చూడండి, మీ మీద మీకే అసహ్యం కలగట్లే, మీ మీద మీకే చికాకేయట్లే ఆ వీడియో చూసి. ఎస్ బరాబర్ ఆ రైతు అమ్మనా బూతులు తిట్టినప్పుడు, అడ్డమైన బూతులు వీళ్ళు యాజిటీస్ పెట్టినప్పుడు మాకు కూడా సిగ్గు అనిపించింది. ఆ వీడియో పెట్టడం తప్పు. ఒక జర్నలిస్ట్ గా, ఒక మనిషిగా, ఒక ఓటర్ గా, ఒక పబ్లిక్ ఒపీనియన్ పల్స్ గా మేము ఖండిస్తున్నాం. ఆ వీడియో కరెక్ట్ లేదు, అది మిమ్మల్ని కించపరిచేటట్టే ఉంది, మీ కుటుంబ సభ్యుల మీద ఉంది. కానీ మీ కాంగ్రెస్ పార్టీలో అలాగే ఉంది. నేను ఖండిస్తున్నా, తప్పు, చాలా పెద్ద తప్పు. కానీ అది అరెస్ట్ చేసేంత తప్పు అయితే కాదు. అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేయాలంటే అవినీతి పరులను చేసి చూపి, ప్రక్షాళన చేయాలంటే ముందు అవినీతి పరులను ప్రక్షాళన చేయి. మీరు అవినీతి చేయకపోతే మేము మాట్లాడడం, మేము ప్రశ్నించాం కదా. ప్రజలకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తే మేము మాట్లాడాం కదా. నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఫట్ అంటే ఫట్టు, పొట్టు అంటే పొట్టు. ఇక ఇంతకన్నా ఏం చెప్తాం రేవంత్ అన్న? ప్రక్షాళన జరగాలంటే ముందు మీ దగ్గర నుంచే జరగాలి. గత ప్రభుత్వం కేసులు పెట్టింది, నువ్వేమన్నా చక్కని రేవంత్ అన్న? నేను క్రాస్ పిటిషన్ వేసుకున్నా రేవంత్ అన్న, కోర్టుల కేసు నడుస్తుంది. మల్కాజ్గిరిలో మళ్ళా పాత చింతకాయ పచ్చడి, మళ్ళా పాత టాపిక్ లో పోవాలి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద 5 కేసులు పెట్టిండ్రు. దేనికి? నిజం నిర్భయంగా చెప్పినందుకు, భయపడకుండా చెప్పినందుకు, ఏమాత్రం వెనకడుగు వేయకుండా చెప్పినందుకు నా మీద కేసులు పెట్టిరు. మళ్ళీ నేనేమన్నా పార్టీ స్టాండా? నేను 1 సైడ్ పోయినా ఎక్కడన్నా? నేను అసలు ఏ పార్టీ కూడా నేను పనిచేయలేదే. నా దృష్టికి వచ్చిన సమస్యల గురించి మాట్లాడుకుంటూ పోయినా, స్కామ్ల గురించి చెప్పుకుంటూ పోయినా. మల్కాజ్గిరి కబ్జా కేసు నేను చేసినందుకు నేను చంపనికి పోయినా, నా మీద కేసు పెట్టింది. మరి కేటీఆర్ ఎందుకు మాట్లాడలే? మరి నా మీద కేసు పెట్టినప్పుడు మరి మల్కాజ్గిరిలో నేను హత్యా ప్రయత్నం చేయడానికి పోయినా అని మరి కేటీఆర్ ఎందుకు మాట్లాడలే? బండి సంజయ్ ఎందుకు మాట్లాడలే? కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడలే? ఎందుకు మాట్లాడలే? హత్య చేసినాను నేను చేసే కంటెంట్స్ కి నన్ను ఎవడని వచ్చి హత్య చేస్తాడు? నేను ఎవరిని పోయి హత్య చేయడానికి పోయినా అని చెప్పి మీ వాళ్ళు నా మీద కేసు పెట్టినప్పుడు, రాచకొండ సిపి సుధీర్ బాబు గారు నా మీద కేసు పెట్టినప్పుడు, అప్పుడు మరి బీఆర్ఎస్ నాకు సపోర్ట్ చేసిందా? లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న నాయకులు సపోర్ట్ చేసిందా? బీజేపీ సపోర్ట్ చేసిందా? నేను ఎవరికని చెప్పుకున్నానా? పోనీ సార్ కేటీఆర్ సార్ దండం పెడతా సార్, కాలు మొక్తా సార్, నాకు సపోర్ట్ చేయండి సార్, నా మీద కేసు పెట్టి నన్ను ఏడ్చిందా? పోనీ రేవంత్ అన్న నా మీద కేసు పెట్టిరని మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నా? నాకు చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పోయి అడిగితే ఇస్తాడేమో. రేపు పోయి చంద్రబాబు నాయుడు గారు సార్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పండి సార్ నా మీద కేసు ఎత్తేయమని చెప్పి పోయి అడుక్కున్నా? ఎవరి దగ్గర కానీ వచ్చిందా? ఏ పార్టీ ఎవరి దగ్గరికి? బండి సంజయ్ దగ్గర కూడా పోలే. నా సొంత డబ్బులతోటి నేను క్రాష్ పిటిషన్ వేసుకున్నా. నా మైక్ చూసి కత్తి అనుకొని పోయినరు వాళ్ళు, కత్తి పట్టుకొని సంపనికి వచ్చినా అని చెప్పి 60 గజాల భూములు నొక్కుతే ఏ మీడియా చూపిలేదట. నేనైతే ఉన్నది చూపిస్తాను, నా దగ్గరకు వచ్చిర్రు. మరి ఎవరు సపోర్ట్ చేసిరండి? ఈ రోజున ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే ఇంకా బీఆర్ఎస్ లాంటి కార్యకర్తలు మా లోగోలను, ఇంకా కేటీఆర్ మా లోగోని వాళ్ళ పార్టీ ఆఫీస్ లోకి రానియట్లేదు. అంటే ఎవరికి కారణం అయిపోయినాం కదా మేము. మీరేమో గొట్టంగానని బట్టే, వాళ్ళేమో మా లోగో రానియబట్టే. అంటే ఏం చేయాలి సార్? మేము రోడ్డు మీద కూర్చొని చింతపండు పులుసు చేసుకోవాలనా? హాయ్ రేవంత్ రెడ్డి సార్, చింతపండు ఎట్లా చేయాలి, పులిహార కలుపుకుందాం అని చెప్పి మాట్లాడుకోవాలనా? యూట్యూబ్ ఛానల్ ఎన్ని ప్రక్షాళన చేసుకుంటూ పోతారు? పుట్ట గొడుగులా పుట్టుకొచ్చినాయి.
ఈ రోజున మీకే వ్యతిరేకత వస్తుంది, యూట్యూబ్ల గురించి మాట్లాడి మీకు వ్యతిరేకత వస్తుంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు సరికాదు రేవంత్ రెడ్డి గారు. మీ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు బట్టలను తీసి కొడతా అని పదే పదే మాట్లాడడం, జర్నలిస్టులను క్రిమినల్స్ లాగా చూపేయడం అనేది కరెక్ట్ కాదు. అసలైన క్రిమినల్స్ మీరు రాజకీయ నాయకులలో ఉన్నారు. మీకు లిస్ట్ ఇమ్మంటే లిస్ట్ తెచ్చిస్తా. ప్రక్షాళన చేస్తారా? ప్రక్షాళన చేస్తారా? అందుకే అధ్యక్ష చేయగలుగుతారా? ప్రక్షాళన చేయగలుగుతారా సార్? చెప్పండి దయచేసి. నేను ఇస్తా, క్రిమినల్స్ లిస్ట్ ఇస్తా సార్. ఐఏఎస్లలో ఉన్నారు కొంతమంది. బందిపొట్ల ముఠా పడ్డ తెలంగాణ మీద. ఆ ముఠా యొక్క క్రిమినల్స్ లిస్ట్ ఇస్తా సార్. మీరు అరెస్ట్ చేస్తే సార్, నేను చెప్తున్నా, నేను గుండు కొట్టించుకుంటా సార్. నేను ఆడదానైనా పర్లే, నేను గుండు కొట్టించుకొని మీ ఇంటి ముందర కూర్చుంటా సార్. నా ముక్కు నెల క్లాస్ సార్. నేను ఇచ్చే లిస్ట్ మీరు అరెస్ట్ చేసి చూపిస్తే ఎస్, రేవంత్ రెడ్డి కన్నా తీసుమార్కాన్ని ఎవరు లేడు ప్రపంచంలో. రేవంత్ రెడ్డి ది గ్రేట్, ది లెజెండరీ లీడర్. వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ అని చెప్పి డప్పు కొట్టుకొని తిరుగుతా సార్ నా మార్నింగ్ న్యూస్ లా. దండం సార్. నేను ఇస్తా సార్ క్రిమినల్స్. ఎవరు సార్ క్రిమినల్ ఈ రోజున? ఎవరు సార్ క్రిమినల్? ఎవరున్నారు సార్? ఎక్కడున్నారు సార్ క్రిమినల్స్? డిజిటల్ మీడియా అందరు డిజిటల్ మీడియా మీద పడేస్తున్నారు కదా. అసలు వార్తాపత్రికలలో ప్రజా సమస్యలు మెయిన్ హెడ్లైన్స్ లో రాస్తే మా యూట్యూబ్ ఛానళ్ళను ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు సార్? ప్రజలు ఎందుకు మీ పత్రికలే కొనుక్కుంటారు? సాటిలైట్ ఛానల్స్ లో ప్రజా సమస్యలు ముందుండి పెడితే మా యూట్యూబ్ దగ్గరికి ఎందుకు వస్తారు సార్? సగం ఇంటెలిజెన్స్ గా మా యూట్యూబ్ ఛానల్స్ ఏ పనిచేస్తున్నాయి. ఈ రోజున మీ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయిందని చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి గారు, మీ సీఎం ఫెయిల్ అయింది, మీ చుట్టూ ఉన్న టీం ఫెయిల్ అయింది. అసలు నాకు అర్థం కాక అడుగుతా రేవంత్ అన్న, మీ కాంగ్రెస్ పార్టీకి అసలు సోషల్ మీడియా ఉందా అని అడుగుతా ఉన్నా. బీజేపీకి ఉంది, బీఆర్ఎస్ కు ఉంది. ఏకతాటి పైన మీ కాంగ్రెస్ తరపున వాళ్ళకి కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇచ్చేటువంటి దమ్ములు కాంగ్రెస్ పార్టీకి లేకపాయే. మీకు చేతగాక మా మీద పడేందుకు ఏడుస్తారు? మీ టీము మొత్తము ఫేక్ వీడియోలో పంపిస్తుంది. కానీ మా తెలంగాణ ప్రజల యొక్క కన్నీళ్లు, మా తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు, 6 గ్యారంటీల కోసం ఎదురుచేటోడు, హైడ్రాలో ఇల్లు కోల్పోయినోడు అందరు కూడా వీడియోలు చేసిరు. మరి వాళ్ళందరూ పంపించిరా రేవంత్ అన్న? అసలు యూట్యూబ్ ఛానళ్లకు మీకు తెలుసా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ యూట్యూబ్ ఛానల్ పెడుతుండట. మరి ఎడికెళ్ళి పెడుతుండే? ఎవడిస్తాడు ఫండింగ్? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తాడు. మీ క్యాబినెట్లా ఒక 5 మంత్రులు సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టబోతున్నారు. అండ్ వాళ్ళు ఇంకొంతమంది ఛానల్స్ కి కూడా ఫండింగ్ ఇస్తున్నారు రేవంత్ అన్న. అండ్ మీరు కూడా దేనికో ఇస్తారు అనుకుంటా, నేను మీకు చెప్పక్కర్లే. మరి ఏ క్రిమినల్స్ ని పట్టుకుందాం మనము? ఒకవేళ అదే తప్పైతే నేను మళ్ళా చెప్తున్నా రేవంత్ అన్న, మిమ్మల్ని తిట్టినందుకు ఆ వీడియో పెట్టడాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఖండించిన, పెట్టడం తప్పు. ఎందుకు ఈ రోజున పక్కన కూర్చొని శ్రీధర్ బాబు చెప్తుండు కదా, ఏమని చట్టం చేయాలని పక్క కుర్చీలో కూర్చొని మీకు చెప్తుండు కదా. అసలు యూట్యూబే ఒక చట్టం చేసిందే. యూట్యూబే గైడ్ లైన్స్ కావాలంటే నేను స్పెషల్ వీడియో చేస్తా. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ మారుస్తుంది గైడ్ లైన్స్ ని. ఆ గైడ్ లైన్స్ ని మేము మార్చకపోతే, ఆ గైడ్ లైన్స్ ని మేము ఫాలో కాకపోతే మా యూట్యూబ్ ఛానల్స్ మనుగడ ఉండదు. మీరెవరండి చట్టం చేయడానికి? మా యూట్యూబ్ వాడే మాకు స్ట్రైకులు వేస్తాడు, మా ఛానల్ ని పీక్ అవతల పడేస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? యూట్యూబ్ నార్మ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా టైటిల్స్ లో బూతులు పెట్టద్దు, స్టార్ మార్కులు పెట్టాలి. ఎక్కడ ఎవరైనా బూతులు మాట్లాడినా దాంట్లో బీపులు వేయాలి. బీపు లేకుండా అప్లోడ్ చేస్తే మాకు ఫస్ట్ మెయిల్ వస్తుంది యూట్యూబ్ నుంచి, ఎందుకు ఇది వేసిరని. కాపీరైట్స్ ఒకటేస్తాడు, ఇంకొకటి స్ట్రైక్స్ వేస్తాడు. యూట్యూబే చట్టం చేసింది దొరా, మీరెవరు చట్టం చేయనీకి? అందరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మొన్న పెద్ద నిపుణులందరూ రౌండ్ టేబుల్ లో కూడా పాల్గొన్నారు, చాలా సంతోషం. కానీ యూట్యూబే గైడ్ లైన్స్ ఇచ్చింది, యూట్యూబే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది, ఈ వీడియో పెట్టచ్చు, ఈ వీడియో పెట్టద్దు అని. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆ నార్మ్స్ ఫాలో అవ్వలేదు. వాళ్ళు బీపులు వేయలేదు, వాళ్ళు స్టార్స్ పెట్టలేదు, వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ వేసి పడేసిండ్రు.
నేను అడుగుతున్నా రేవంత్ అన్న, నేను కేటీఆర్ గురించి మాట్లాడితే, నేను హరీష్ రావు గురించి మాట్లాడితే, లేకపోతే ఇంకోటి గురించి మాట్లాడితే నాకే తెలియకుండా నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియో డౌన్లోడ్ చేసుకొని అదేదో మీ కాంగ్రెస్ సోషల్ మీడియా పేజ్లలో పెట్టుకున్నారు. అట్లనే కేటీఆర్ గారు ఏమైనా తక్కువ తిన్నారా? బీఆర్ఎస్ సోషల్ మీడియా నేను రేవంత్ రెడ్డిని మాట్లాడుతూ ఉంటే, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉంటే, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని తిడుతూ ఉంటే, కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా మాకే తెలియకుండా మా వీడియోలను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతుంది. అట్లనే ఇప్పుడు ఆ నిప్పుకోడి అనే పేజ్ లో నా వీడియోను కూడా, నా ఛానల్ కి సంబంధించిన వీడియోను కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసినట్టు కూడా నాకు తెలియదు. మరి మేమెవరి మీద కేసు పెట్టాలి? మాకు తెలియకుండా మా కంటెంట్ డౌన్లోడ్ చేసి మీరు మీ సోషల్ మీడియా పేజెస్ లో పెట్టుకుంటున్నారు కదా. తెలంగాణ కాంగ్రెస్ లో మా వీడియోలు వాడుకోవచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మా వీడియోలు వాడుకోవచ్చు. మా వీడియోలు వాడుకుంటారు, మా కంటెంట్లు వాడుకుంటారు, మా మాటలు వాడుకుంటారు, అన్ని వాడుకుంటారు పుక్కట్ల. ఇక్కడ మా వీడియోలు వాడుకుంటారు, మా మాటలు వాడుకుంటారు, అన్ని వాడుకుంటారు పుక్కట్ల. నువ్వే మామి ఆమె అలియవు, నువ్వే మామి ఆమె అలియవు అంటే పిచ్చోళ్ళక కనబడుతున్నామా? పైగా పైనుండి కేసులు ఒకటి మా ముఖాలకు పైనుండి కేసులు. మళ్ళీ నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవు. మరి ఎవరిని అడగాలయ్యా ఇంకా పోయి అపాయింట్మెంట్లు? మా వీడియోలు వాడుకుంటారు, మా టాలెంట్ని వాడుకుంటారు. మేము ఏదైనా మాట్లాడితే అబ్బాయి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లాగా చూస్తారు. మళ్ళీ ప్రెస్ మీట్లలో ఆ ప్రూఫ్లు పట్టుకొని మీరు మాట్లాడతారు మా వీడియోలు చూసి ఏదైనా స్టోరీ ఎక్స్పోజ్ చేస్తే. కానీ మీ పార్టీ ఆఫీసులకి మా లోపల రావద్దు. మళ్ళీ మేము మీ మీద కేసులు పెట్టద్దా? మా వీడియోలు వాడుతున్నట్టు మేము కోఆపరేట్ చేయొద్దా? వేయాలి కదా మరి మేము కూడా. మరి ఎందుకు వాడుతున్నారు? మరి సోషల్ మీడియాకి చెప్పండి మా వీడియోలు వాడొద్దని, డౌన్లోడ్ చేసుకొని వేసుకోవద్దని చెప్పండి. ఎందుకు వేసుకుంటున్నారు? తప్పు అనుకుంటే తప్పు, ఒప్పు అనుకుంటే ఒప్పు. అడ్డదిడ్డంగా మాట్లాడితే మాత్రం వదిలిస్తా తుప్పు. ప్లీజ్ దయచేసి. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు గతంలో మీ సోషల్ మీడియా కూడా, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో బూతులు మాట్లాడినారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాట్లాడుతున్నారు. పాయింట్ నెంబర్ 1, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్స్ పిచ్చ బూతులను తిట్టినాయి. ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి మీరేమో గింజుకుంటున్నారు. మరి ఇదే యూట్యూబ్ ఛానల్స్, ఇదే పబ్లిక్ కేసీఆర్ తిట్టినప్పుడు మీ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా పేజెస్ కూడా వేసినాయి కదా, వీడియోలు వేసినాయి కదా. కానీ మీ కాంగ్రెస్ సోషల్ మీడియా జోలికి కేటీఆర్ రాలే. అగో మా ముఖాల మీద ఉమ్మినట్టు మా జోలికి వచ్చిండు, మా మీద కేసులు పెట్టారు. మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొట్లాడుకుంటారు. సాయంత్రం అయితే జాన్ జిగిరి జిలేబీ కావాలన్నా, ఆ ల్యాండ్లో వేలు పెడదామా, ఈ లైన్లో వేలు పెడదామా అని చెప్పి మాట్లాడుకుంటారు. మీరు ఒక్కటే మధ్యలో మళ్ళీ మా మీద పడతారు. మీరు ఎంతమందికి ఇచ్చినావు రేవంత్ అన్న నువ్వు అక్రెడిషన్స్? రక్షణ చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలి? ప్రతి ఛానల్లో పదే అక్రెడిషన్స్ ఇస్తారు, పదే. మరి మిగిలిన ఎంప్లాయీస్ అందరూ మీ దృష్టిలో జర్నలిస్ట్ కాదా? మిగిలిన ఎంప్లాయీస్ అందరూ రిపోర్టర్స్ కాదా? మిగిలిన ఎంప్లాయీస్ అందరూ ఏం కాదా? అసలు మీడియాలో పని చేయరా? ఆ 10 మందే ఉన్నారా మీడియాలో? ఇంకెవరు లేరా? ఇంకెవరు పని చేయొద్దా? ఇంకెవరు బతకద్దా? ఫస్ట్ నేను ఏమంటున్నా, వాళ్ళకి ఎన్కౌంటర్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా. మరి మీ వాళ్ళు, మీ మంత్రుల సంగతి ఏంది? మీ మంత్రులు కొన్ని ఛానల్స్ కి ఫండింగ్ ఇస్తున్నారు అండ్ మీరు కూడా ఇస్తున్నారు. మీకు కూడా తెలిసిన స్పెసిఫికల్ గా నేను చెప్పక్కర్లే. అండ్ అట్లాగే మీకు సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడగలుగుతారు? నిజంగా చట్టం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళు చేస్తారా? ఎందుకని? బీజేపీ కూడా మాట్లాడేది యూట్యూబ్ ఛానల్సే. మోడీని చూపించింది యూట్యూబ్ ఛానల్సే. ఏమని చేయగలుగుతారు? ఎక్కడ ఆపగలుగుతారు? ఆపలేరు సార్. ఇదొక ప్రళయం, ఇదొక మహాసముద్రం. ఇది నా కొద్ది ఇదుతనే ఉంటారు. ఇక ఇందులో ఏం చేయలేరు. సోషల్ మీడియాని మీరు పిచ్చోళ్ళు అవుతారు అంతే. మీరు అని మీ విలువని కోల్పోతున్నారు అంతే. ఒకదాన్ని తొక్కుదామని చూస్తే ఇంకోటి లేస్తుంది. ఇప్పుడు ఓకే టీవీ తీసేద్దాం అనుకో, ఇంకో పీకే టీవీ పెట్టుకుంటాను నేను. ఓకే టీవీ కాకపోతే పీకే టీవీ, లేకపోతే వీకే టీవీ, ఇంకో టీవీ పెట్టుకుంటాం మేము. అయ్యేదేముంది అక్కడ? పబ్లిక్ మమ్మల్ని నమ్ముతున్నారు. ఏ సమస్య వచ్చినా స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్లకు చూసి వాళ్ళు కాల్ చేస్తున్నారు అంటే మా మీద ఎంత నమ్మకం ఉంటే కాల్ చేస్తారు చెప్పండి. అవునా కాదా? నేను అడుగుతున్న, నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే యూట్యూబ్ అసలు యూట్యూబే లేకుండా చేయి. ఎందుకంటే మొన్న అమెరికా ప్రెసిడెంట్ గెలవడానికి ఒక రీజన్ ఏంది చెప్పాలనా?
ట్విట్టర్, ఎక్స్లో చేసినటువంటి ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారి ట్రంప్కి ఓట్లు వేసే విధంగా తీసుకొచ్చింది. అంటే ఒక సోషల్ మీడియా తలుచుకుంటే ఒక ప్రభుత్వాన్ని నడపగలుగుతుంది, ఒక వద్దనుకుంటే అదే ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతుంది, కుర్చీలకు వెళ్ళి దింపగలుగుతుంది కూడా. దట్ ఈజ్ సోషల్ మీడియా. మీరు నిజంగా ఆపాలనుకుంటే చాలా చాలా దేశాల్లో, వేరే వేరే దేశాల్లో కొన్ని సోషల్ మీడియాస్కి పర్మిషన్లు ఉండవు, వాళ్ళు ఇవ్వరు. అట్లనే నువ్వు కూడా బ్యాన్ చేయి. అట్లాగే యూట్యూబ్ సంస్థతో మాట్లాడు. హైదరాబాద్లో, తెలంగాణలో యూట్యూబ్ ఉండద్దు, అసలు యూట్యూబే ఉండద్దు, ట్విట్టర్ ఉండద్దు, ఇన్స్టా ఉండద్దు, ఫేస్బుక్ ఉండదు అని చెప్పి, అసలు తెలంగాణలో ఇంటర్నెట్ ఉండదు అని చెప్పి ఇంటర్నెట్ కట్ చేయి చెప్తా. కట్ చేయి, ఇంటర్నెట్ కట్ చేయి. యూట్యూబ్ వద్దు, ట్విట్టర్ వద్దు, ఏమొద్దు, అసలు ఏమొద్దు రేవంత్ అన్న ప్లీజ్. యూట్యూబ్ వద్దు, ట్విట్టర్ వద్దు, మాకు ఇంటర్నెట్ వద్దు, మాకు ఫేస్బుక్ వద్దు, ఇన్స్టాగ్రామ్ వద్దు, చేసేసేయండి. అప్పుడు ఏం చేయండి, రేవంత్ ఛానల్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేయండి. దాని కింద మేము ఒక ABC లెక్క అందరం ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని, ఇప్పుడు ఎట్లయితే యూట్యూబ్ పెట్టుకున్నామో మీరు ఒక లింక్ ఇస్తే దాంట్లో రేవంత్ ఛానల్ అని పేరు పెట్టుకొని నడుపుకుంటాం. యూట్యూబ్ తీసేసినప్పుడు ఇంకో ట్యూబ్ రావాలి కదా, మరి మాట్లాడండి, ట్విట్టర్తో మాట్లాడండి, యూట్యూబ్తో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా మేము తేరగా దొరికిన మా మీద కేసులు పెట్టారు. మీ ప్రభుత్వ హయాంలో మా మీద కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నారు, మెంటల్ టార్చర్. అయినా ఈ గొంతు మూగబోదు, తాతకు సప్పులకు భయపడం. అండ్ రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పేది ఏంటంటే సార్ ఇప్పుడు ఒకటి చెప్తా సార్ నేను, ఎందుకంటే బాగా లాగ్ అయిపోతుంది మళ్ళా. ఇంకోటి మన బీఆర్ఎస్ కేటీఆర్ కూడా చెప్పాలి నేను ఇంకో విషయం. మీకు చెప్పొచ్చేది ఏంటంటే అసలు తెలంగాణ మీద అవగాహన లేనోడిని తీసుకొచ్చి, అసలు లాంగ్వేజే రానోడిని తీసుకొచ్చి మీరు సోషల్ మీడియా టీంలో పెట్టుకున్నారు కొంతమందిని. వాళ్ళు ఏం పని చేస్తున్నారు సార్? CMOలో బయట ఏం జరుగుతుందో మీరు మానిటర్ చేస్తున్నారా? ఎవరు ఎట్లా ఏడుస్తున్నారో మీరు మానిటర్ చేస్తున్నారా? అవగాహన లేని, బుర్రలే లేని, తెలివితేటలు లేని, అసలు సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా. శాటిలైట్ ఛానల్లో ఎప్పుడో అసలు ఫ్రేమ్లో లేని పత్రికలు, పేరు లేని పత్రికలకు పనిచేసినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళకి ఏం టాలెంట్ ఉంటుంది? ఏం కౌంటర్లు ఇస్తారు? ఏం ఎన్కౌంటర్లు ఇస్తారు? మీ వెనకాల ఉండి ఏం నడుపుతారు? మీ టీంని ఫస్ట్ సరి చేసుకోండి, తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టుకోండి, లోకల్ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళని పెట్టుకోండి, విషయం పైన అవగాహన పెంచుకోండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెట్టుకోండి. మీ CMOలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ నుండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఒకలాగా, నచ్చని వాళ్ళు ఒకలాగా చూస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి మీరు ఇన్ఫర్మేషను. మరి రైతుల కష్టాలు తెచ్చుకోండి, మా తులం బంగారం కోసం ఎదురు చూసి మా ఆడబిడ్డల కష్టాలు తెప్పించుకోండి. హైదరాబాద్లో ఎంతమంది నష్టపోయారో తెప్పించుకోండి, మార్కెట్ ఎంత డౌన్ అయిందో తెప్పించుకోండి. ఈ రోజున Group 1 ఎగ్జామ్స్ గురించి మా విద్యార్థులు గిలగిల కొట్టుకుంటున్నారే, దాని గురించి తెప్పించుకోండి రేవంత్ అన్న. మరి CMOలో మీకు మొత్తం అయిపోయినాక ఇస్తురా లిస్టు. మీకు అసలు అవగాహన లేదు. మీకు అసలు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారా? మీరు మానిటర్ చేసుకోరా? ఫేక్ వీడియోలు తీసుకొచ్చి మీ దగ్గర చూపిస్తున్నారు కదా. జర్నలిస్ట్ రేవతి చేసిన తప్పేంది అంటే, వాళ్ళు చేసిన తప్పేందంటే ఎటువంటి బీప్స్ లేకుండా, ఎటువంటి ఎడిటింగ్స్ లేకుండా వాళ్ళు ఆ వీడియోని అప్లోడ్ చేయడం. అది జనరల్గా ఎవరు కూడా దాన్ని మద్దతు పలకరు, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా ఈ తప్పుకు శిక్ష జైలు మాత్రం కాదు, జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేయడం కూడా తప్పే. అది తప్పే, ఇది తప్పే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అటువంటి నార్మ్స్ ఉన్నప్పుడు. అండ్ ఇంకోటి మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, కుటుంబ సభ్యులు బాధపడతారు, ఆ సభ్యులు బాధపడతారు, నాకు చాలా ఎమోషన్ అయింది అని పక్కన పెడుతున్నా అని. మరి లా అందరికి ఒకటే కదండి, సమాజంలో అందరు ఈక్వలే కదండి, ఎవరైనా ఏదైనా ఈక్వలే కదండి. మరి మీ వాళ్ళు, మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నేను వాళ్ళకు సంబంధించినటువంటి దందాలు బయటపెట్టినా అని చెప్పి నా మీద, నేను నిస్వార్థంగా ప్రజల పక్షాన అప్పుడు కొట్లాడినా, ఇప్పుడు కూడా కొట్లాడుతున్నా, నా మీద ఒకానొక చెత్త పర్సన్ తోటి వీడియోలు చేపిస్తున్నప్పుడు
నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు మరి నా కుటుంబ సభ్యులు ఎంతగానో ఏడ్చి ఉండాలండి, మా అమ్మ ఎంతగానో క్షోభపడి ఉండాలండి. అసలు నువ్వు నలుగురితో తిరుగుతావు, తాగి తందనాలు ఆడుతున్నప్పుడు ఒకడు మాట్లాడుతుంటే చొప్పు తీసుకొని పోయి కొట్టాలనిపించిందండి. కానీ నేను కొట్టలేదే, నేను కేసు పెట్టినా, నేను లీగల్గా యాక్షన్ తీసుకున్నా. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది రేవంత్ రెడ్డి సార్, ప్రతి ఒక్కరికి కుటుంబం అనేది ఉంటుంది. మీ నాయకులు, మళ్ళా చెప్తున్నా, మీ నాయకులు కొంతమంది మా వాళ్ళలో కూడా ఉన్నారు కదా, మా వాళ్ళతో కుమ్మక్కై డబ్బులు ఇచ్చి ఒక ఆడామె ఎందిన, నేను ఉమెన్ కార్డు కూడా వాడదలుచుకోలే, ఒక సాటి మనిషిగా, పోను నేను జెండర్ వాడను, సాటి మనిషిగా మరి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి వీడియో చేసినప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు చేపిస్తుంటే మీరు చోద్యం చూసిర్రా? మీకు తెలియదా? మీ ఇంటెలిజెన్స్ చెప్పలేదా? అండ్ మల్కాజ్గిరిలో నా మీద కేసు పెట్టినప్పుడు నేను హత్య ప్రయత్నం చేస్తాను. నేను పోయి నిజంగా నేను హత్య చేయాలనుకుంటే చాలా మంది ఉన్నారు, కానీ చేస్తానా? అంత సీన్ ఉన్నదా నాకు? ఉన్నదా? నన్ను నేను కాపాడుకునే శక్తి భగవంతుడు ఇచ్చిండు, కానీ ఒక చీమకు కూడా నేను హాని చేయను నేను. అట్లాంటిది నేను ఒక సమస్య మీద నాకు కంప్లైంట్ వస్తే నేను పోతే మీ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా నా మీద కేసులు పెట్టిరు. నేను కేసు వేసుకున్నా, క్రాస్ పిటిషన్ వేసుకున్నా. జడ్జి గారు దేవుడు, చట్టం, న్యాయం, ధర్మం, ఇంకా నీతి, రీతి, జాతి బతుకున్నాయి సార్ మా జడ్జిల రూపంలో. మా జడ్జిల రూపంలో బతుకున్నారు కాబట్టి మాలంటోళ్ళు ఇంకా మేము ఉన్నాం. మాలంటోళ్ళు మేము ఉన్నాము అంటే మా జడ్జిల వల్లనే. ఆయన నిస్వార్థంగా జడ్జి గారు మా గురించి మా గురించి న్యాయబద్ధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా అట్లాంటి జడ్జిలు మాకు ఉన్నారని చెప్పి, వాళ్ళు ఉండబట్టే మేము కూడా కొట్లాడుతున్నాం ప్రజా సమస్యల మీద. సో దయచేసి ఆలోచించండి సార్. నేను అడుగుతున్నా, మాకున్న ఈ సర్టిఫికెట్లు, మీకున్నాయా పొలిటికల్ సైన్స్ చదివిన సర్టిఫికెట్లు? ఎంతమంది ఎమ్మెల్యేలకు మరి అట్లీస్ట్ వాళ్ళు వేలిముద్రగాలైనా లేకపోతే చదువుకున్న సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా? ప్రక్షాళన చేస్తే ఎక్కడి నుంచి చేయాలి? అండ్ ఇంకో వీడియో చూపిస్తా. ఇది మాత్రమే కాదు, ఒక ఇష్టం వచ్చినట్టు సెన్సార్ బోర్డు ఉంటుందా మరి లేదా పనిచేస్తుందో తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సజ్జనార్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఏమని? బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైనా మాట్లాడితే మంచిగా ఉండదు అని కేసులు పెడుతుండు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ లో ఎంతో మంది చనిపోతున్నారండి, ఎంతో మంది కుటుంబాలు రోడ్డు పాలైనాయి. సో అందుకే సజ్జనార్ గారికి సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా వీడియోలు పెడుతున్నారు దెబ్బకు భయానికి. అండ్ అట్లనే నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే ఏం ప్రక్షాళన చేయాలంటే, ఎంత రీతి జాతి లేకుండా తయారైనరంటే నేను వీడియో చూపిస్తా. ఈ వీడియో చూడండి. ఇది గో సర్ప్రైజ్ అనే పాట ట్రోల్ అవుతా ఉంది. దాంట్లో డాన్స్ స్టెప్పులు ఆడ కూతురులను కించపరిచే విధంగా సిగ్గుమాలతనం పక్కన పెట్టి యువత మొత్తం కూడా ఇటువంటి వీడియోలు చెడిపోయే విధంగా సభ్య సమాజం తలదించుకొని పోయే విధంగా కొరియోగ్రాఫర్లు స్టెప్పులు చేయిస్తా ఉంటే మరి ఇక్కడ ప్రక్షాళన ఉండదా? ఈడ ప్రక్షాళన చేయరా? అసలు ప్రక్షాళన అంటే ఏంటి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మన సిస్టమ్ ఎక్కడి నుంచి మార్చాలి? శాటిలైటా, ఫోర్త్ ఎస్టేట్ లో పత్రికలా, శాటిలైటా, యూట్యూబా, ట్విట్టరా, ఫేస్బుక్కా, లేకపోతే మీ రాజకీయ నాయకుల? ఎవరి అవినీతి గుడ్డలను ఊడదీయాలి? ఏ అవినీతి గుడ్డలను ఊడదీయాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒకసారి చూడండి. ఏదండి ప్రక్షాళన? ఎక్కడుందండి ప్రక్షాళన? నిజంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎటువంటి వాటి మీద తీసుకోవాలి? సెన్సార్ బోర్డులు పనిచేస్తలేవా? ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు? అండ్ అట్లాగే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి రెండు ప్రథమమైనటువంటి కారణాలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఇంకోటి జగన్ ఏరి కోరి పెట్టుకున్నటువంటి సొంత సోషల్ మీడియా. ఎందుకో చెప్పాలా కేటీఆర్ సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ కి నేమ్ పెట్టి ఏకింత ప్యాకేజు, బికింత ప్యాకేజు, సికింత ప్యాకేజ్ అన్నారు. ఉన్నట్టు చూపించాల్సినటువంటి సోషల్ మీడియా ఫేక్ వీడియోలు సృష్టించింది. జగన్ మన్ననలు పొందాలి, జగన్ ని మెప్పించాలి, ఒప్పించాలి, ఎక్కువ ప్యాకేజ్ నేనే కొట్టాలి, సి కేటగిరీ వాడు బిలోకి రావాలని, బి కేటగిరీ వాడు ఏలోకి రావాలని శత విధాలా ప్రయత్నించి డబ్బులు ఎక్కువ రావాలని చెప్పి ఫేక్ వీడియోలు సృష్టించారు. అదే పబ్లిక్ కి పోయి వికటించి ఏమైందండి? అదే సోషల్ మీడియా
జగన్ ఓటమికి మొదటి మెట్టయింది. అదే సోషల్ మీడియా. ఎందుకు జగన్ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు కదా, అన్ని ఇచ్చిండు, అయినా కానీ ఎందుకు ఓడిపోయాడు? ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఇంకోటి సొంత సోషల్ మీడియా కాంపిటీషన్ పెట్టుకురు ఒకరికొకరు. నేను చేస్తా అంటే నేనే చేస్తా, నేనే గ్రేట్ అని చెప్పి ఆ ఏ కేటగిరీ ఛానల్, బి కేటగిరీ ఛానల్, సి ఛానల్ కొట్లాటలు పెట్టుకొని ప్యాకేజీల కోసం ఫేక్ వీడియోలు సృష్టించి బొక్కబోర్లో పడ్డాయి. నేనేమంటున్నా, మేమేం సృష్టించలేదు సార్, మేమేం ఫేక్ వీడియోలు పెట్టలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పినాం కేటీఆర్ సార్, మేము ఉన్నది ఉన్నట్టు చెప్పినాం. అవినీతిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఎట్లనైతే కాంగ్రెస్ పార్టీ దృష్టికి అవినీతిని చూపిస్తున్నామో, మిగతా వాళ్ళు ఏమో నాకు తెలియదు, నేనైతే చూపిస్తున్నా. అండ్ అట్లాగే అప్పుడు కూడా బీఆర్ఎస్ హయాంలో అందరం కూడా ఉన్నది ఉన్నట్టు చూపించినాం. ఆ విషయం మా కేటీఆర్ సార్ మనకు సాక్షికి కూడా తెలుసు. చూపించినామా లేదా, వాళ్ళు ఏం చేసిరు ఏం చేయలేదు అనేది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఉన్నది ఉన్నట్టు చూపించినాం, ఏది కూడా ఫేక్ వీడియోలు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఎట్లనైతే వైఎస్ఆర్సీపీకి సొంత సోషల్ మీడియా మేకే గుచ్చుకుందో, ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా అది జరగబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది మీ పతనం. దేని ద్వారా? ఫేక్ వీడియోల ద్వారా. కొన్ని అసలు సార్ కాంగ్రెస్ లో ఫేక్ వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళ కొంప వాళ్ళే ముంచుకుంటున్నారు, వాళ్ళ కొట్లాటలు వాళ్ళే పెట్టుకుంటున్నారు, వాళ్ళ కొట్టుకుంటున్నారు. అదే మీకు మస్తు కంటెంట్ అవుతుంది, మీరు ఏం చేయక్కర్లే. ఇది ఎట్లా మర్చిపోయిన లాజిక్? మేం చేస్తామంటే మేం చేస్తామని చెప్పి లేనిపోనివన్నీ కూడా డబ్బుల కోసం, మీ ప్యాకేజీల కోసం సృష్టిస్తా ఉంటే మీ పార్టీ పరువు పోయిందా లేదా? ఇప్పుడు కొంచెమన్నా అచ్చా రైతు మాట్లాడింది ఫేకా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి ఇమేజ్ డ్యామేజ్ తిన్నది? సో ఇట్లా మీ సొంత మీడియా వికటించకుండా మీరు కంట్రోల్లో పెట్టుకోండి, దయచేసి మీరు చూసుకోండి. ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు. నార్మ్స్ ఫాలో అవ్వండి, గైడ్లైన్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి, సోషల్ మీడియా గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. అండ్ రేవంత్ రెడ్డి గారికి సోషల్ మీడియా వద్దు అంటే, రేవంత్ అన్న అసలు యూట్యూబే లేకుండా చేయి, తెలంగాణలో పర్మిషన్ ఇచ్చి తీసేయి, లేకపోతే ట్విట్టర్ తీసేయి, ఫేస్బుక్ తీసేయి, ఇన్స్టా తీసేయి, అన్ని తీసేయి, కానీ గౌరవించు. ఎవరి వల్ల పైకి వచ్చినారో వాళ్ళని మర్చిపోయిన వాడు ఎవ్వడు కూడా ఇక బాగుపడలేరు జీవితంలో. ఎవరి వల్ల పైకి వచ్చిరో, గతంలో మీడియాని దూషించిన వాళ్ళందరూ కూడా గద్ద దిగిపోయిండు. రేవంత్ అన్న, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, మరి నెక్స్ట్ ఎవరు? రేవంత్ రెడ్డా? ఎంత కష్టపడి పైకి వచ్చినావు రేవంత్ అన్న. జెడ్పీటీసీ నుండి ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే మామూలు విషయమా? కాదే. ఎంత కష్టపడ్డావు? మరి ఇప్పుడు గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పీఠాన్ని కాపాడుకోవాలంటే ప్రజల మన్ననలను పొందుతావా, లేకపోతే ప్రజల్ని దూషిస్తావా, లేకపోతే అందరిని తిట్టుకుంటూ పోతావా, ఎవరికి కూడా సమన్యాయం చేయవా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. నక్క తొక్కి ముఖ్యమంత్రి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గవర్నమెంట్ని అంత ఈజీగా నడిపిస్తున్నారు? ఎందుకు ప్రజల పట్ల అంత చులకన భావం చూపిస్తున్నారు? ఎందుకు ఎవరికి కూడా ఏం చేస్తలేరు? ఎందుకు ఇంకా 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 భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున బాధ అనిపిస్తా ఉంది. ఎంత కష్టపడ్డావు రేవంత్ అన్న, ఒక్కసారి నీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. అంత ఈజీయా ముఖ్యమంత్రి అవ్వడం? కేసీఆర్కి ఈజీ కాదు, రాష్ట్రాన్ని తేవడం ఈజీ కాదు. కేసీఆర్కి తెచ్చిండు, కానీ ఒక చిన్న దగ్గర పోగొట్టుకుంటున్నారు కదా. మీడియాల జోలికి వచ్చిన, జర్నలిస్టుల జోలికి వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేదు, కొనసాగరు కూడా. దయచేసి విలువలతో కూడినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నడపండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అండ్ అట్లనే చాలా మంది ఖండిస్తా వచ్చినారు, చాలా మంది చాలా విషయాలు ఖండించుకుంటూ వస్తా ఉన్నారు. మనకి ఎక్కువ టైం లేదు, బట్ ఇగో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రియాక్షన్, అంటే అందరు కూడా ట్యాగ్స్ పెడతా ఉన్నారు. వి సపోర్ట్ డిజిటల్ మీడియా, ట్రెండింగ్ లోకి వచ్చిన హ్యాష్ ట్యాగ్. డిజిటల్ మీడియా లేకుండా నిజాలు బయటపడవు. నెటిజన్ల కమెంట్స్, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడం. కొన్ని యూట్యూబ్ జర్నలిస్టుల సమాధానం, బరాబర్ భయపడం రేవంత్ అన్న. ఏమవుతుందన్నా, ఉంటాం, పిక్తాం రేవంత్ అన్న. ఈ ప్రాణం ఎంతసేపు ఉంటుంది చెప్పు? అందరు పోయి మట్టిలో కలిసేదే, శ్మశాన వాటికల సమాధులు పెట్టుకునేదే, ఆ బొందల గడ్డలో కూర్చునేదే రేవంత్ అన్న. ఎవడు భయపడతాడు చెప్పు? సో అందరు ఖండించినారు. ప్రెస్ ఫ్రీడమ్ అనేది రాజ్యాంగపరమైన హక్కు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రేవంత్ రెడ్డి మీడియాను అణిచివేయాలని చూస్తున్నారు. డిజిటల్ జర్నలిస్టులను నేరస్తులుగా చూడడం అసహ్యకరం.
ప్రముఖ జర్నలిస్టుల అభిప్రాయం. టీవీ9 CEO రవిప్రకాష్ డిజిటల్ మీడియా కొత్తదైన దీనిపై కఠిన నిబంధనలు విధించడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. అట్లాగే ఏబిఎన్ ఆర్కే ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి ప్రెస్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమ చరిత్రను మర్చిపోయినట్లున్నాయి. టైమ్స్ నౌ జాతీయ మీడియా తెలంగాణ ముఖ్యమంత్రి డిజిటల్ మీడియాను అణిచివేయాలనుకుంటున్నారా? ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంత్ అన్న, కేటీఆర్, హరీష్ రావు అండ్ అట్లనే కల్వకుంట్ల కవిత, బీజేపీ, ఓకే, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దూషించుకుంటూ వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుతూ వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీపై వేలెత్తి చూపిస్తా ఉన్నారు. సో దయచేసి మీరు విలువలు మర్చిపోవద్దు. ఒక ముఖ్యమంత్రి సహనం కోల్పోవద్దు. ఒక బయట సీఎంఓలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినటువంటి మాటలని అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని దయచేసి స్పీకర్ గారు దాన్ని రద్దు చేయాలి, రికార్డ్స్ లోకి వెళ్ళి తీసేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ప్రక్షాళన చేసేది ఉంటే సర్టిఫికెట్లు కావాలంటే ఇస్తాం, కానీ మీ 119 మంది ఎమ్మెల్యేలు పొలిటికల్ సైన్స్ చదివిన సర్టిఫికెట్లు చూపియండి రేవంత్ అన్న అని చెప్పి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ, ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసి ఉంటే అన్యదా భావించద్దు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.